నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. నేను మీ భావనాని. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. హాయ్, హలో, హాయ్, నమస్తే, నమస్కారం. నమస్కారం. ఎలా ఆడాలనుకుంటున్నారు? రెడీగా ఉన్నాను. అలా కొట్టి అలాగా అంతేలేండి, ఏదో కొత్త స్టైల్. సో కొత్త వంటలతో కూడా వచ్చి ఉంటారుగా. ఏం చేస్తున్నారు? గోంగూర తోటి చేపలు. గోంగూర చేపలు అంటే ఇది గ్రేవీ లాగా, పులుసా? గ్రేవీ లాగా. ఉల్లిపాయ కూడా పెట్టుకుంటాం. అసలు గోంగూర చేపలు సూపర్. ఈ గోంగూరతో ఇప్పుడు ఈరోజు చేసిన దానికంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది, ఊరి బాగా నానుతుంది కాబట్టి. ఓకే, మరి గోంగూర చేపలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? గోంగూర చేపలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, చేప ముక్కలు 1/4 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ నూనె. గోంగూర ఆకులు కనిపించట్లేదు ఏంటని వెతుక్కుంటా. పేస్ట్ చేసేసా. ఆకులు అన్నేసి అవి ఇన్ని అయ్యే బదులు అన్ని ఆకుల్ని పేస్ట్ చేసేసి ఇంత చేసుకున్నారు. సో ఆకుల్ని వేయించి కొందరు పేస్ట్ చేస్తుంటారు, డైరెక్ట్ గానే చేసేస్తుంటారు. మీరు లేదు, ఒకటి వేయించి చేస్తారు, ఒకటి బాయిల్ చేసి లైట్ గా ఉడికించుకొని. సో మీకు వేయించిందంటే కొంచెం ఆ టేస్ట్ వేరే ఉంటుంది, నూనెలో ఉంటుంది కాబట్టి కొంచెం. సో మీరు నూనెలో వేయించి చేస్తారా? సో ఫస్ట్ జీలకర్ర, ఉల్లిపాయలు, దీని చేప ఏదైనా పర్లేదా అండి? ఏదైనా పర్లేదు, మీకు ముళ్ళు లేకుండా ఏదైనా ఓకే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఇక్కడ మనం కారం వాడమా? పచ్చిమిరపకాయలు ఇందులో వచ్చే కారమే. కొంచెం నీళ్ళు పోస్తారా? సో నూనె ఎక్కువే ఉంది, ఇంకా నీళ్ళు పోస్తున్నారా? అంటే కొంచెం ఈ అల్లం వెల్లుల్లిపాయ మిక్స్ అవ్వాలి. సో ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కొంచెం, గరం మసాలా, కొంచెం వెళ్ళిపోయింది ఒకసారి. ఈ గోంగూర పేస్ట్ బాగా వేయండి. కొంచెం నీళ్ళు పోస్తారా? సో ఇప్పుడు గ్రేవీ రెడీ అన్నమాట. చేప ముక్కలు వేసుకుంటే అంతే, ఈ పులుపు అంతా దానికి పడుతుంది. కాసేపు మగ్గనిద్దాం. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సిల్క్, వూలు, పట్టు లాంటి బట్టలు ఉతికేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఘాటైన వాషింగ్ పౌడర్స్లో నానబెట్టడం కానీ, లేకపోతే ఘాటైన సోపులు వాడడం కానీ, హాట్ వాటర్లో నానబెట్టడం కానీ, ఎక్కువసేపు నానబెట్టడం లాంటివి చేయకూడదు. కాస్త తేలికగా ఉన్నటువంటి డిటర్జెంట్స్ కానీ లేకపోతే సర్ఫ్ కానీ వాడి కొద్దిసేపు మాత్రమే నానబెట్టుకుని ఉతికిన తర్వాత కూడా నీడలో ఆరవేసుకున్నట్లయితే ఇవి చాలా రోజుల పాటు మన్నుతాయి. చిట్కా చూసారు కదా రావు గారు. అది అన్నంలోకే కదా బాగుంటుంది. అంటే అది గ్రేవీగా ఉందంటే చక్కగా విడివేడి అన్నంలో వేసుకుని ఉల్లిపాయ పెట్టుకుని గోంగూర చేప రెడీ. థ్యాంక్ యూ. గోంగూర చేపలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. గోంగూర చేపలు తయారు చేసుకునే విధానం. ముందుగా గోంగూర వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, గోంగూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర చేపలు రెడీ. గోంగూర చేపలు నాకే చేసినారు. కొంచెం అన్నం కూడా చేస్తుంటే బాగుండేది. అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ పెట్టుకొని మనం అన్నట్టు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పుల్ల కానీ ఇంకా కొంచెం కారంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అవును, యాక్చువల్గా కానీ పులుపు ఉండేటప్పుడు కొంచెం కారం, ఎందుకంటే అన్నంలోకి సరిపోకపోవచ్చు. అదే. సో యాక్చువల్గా ఏంటంటే ఉప్పు కానివ్వండి, కారం కానివ్వండి, గోంగూర పులుపుతో చేసినవి ఏదైనా సరే రెండో రోజుకి కరెక్ట్గా గెస్ట్ చేయగలుగుతాము అని అంటారు. ఎందుకంటే టేస్ట్ రావు గారు చెప్పినట్టు కారం ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఆ పులుపు కారం అంతా చాలా బాగుంటుంది. సో మనందరికీ తెలిసిందే రెండో రోజుకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే సీజన్లో ఉండే ఫుడ్ ఖచ్చితంగా తినాలి. గోంగూర అవన్నీ తినండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు తులసి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం కదా. తులసిలో ఉన్నటువంటి గొప్పతనం గురించి, ఔషధాల గురించి, పవిత్రత గురించి మనం రెగ్యులర్గా చర్చించుకుంటూనే ఉంటాము. ముఖ్యంగా తులసాకుల్ని ప్రతిరోజు ఒక 3 నుంచి 4 నములుతూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి మందబుద్ధి అలాంటివి తగ్గడమే కాకుండా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఇప్పుడు కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్. సో హాయ్ అండి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్ నుంచి, హైదరాబాద్. ఓకే. మీ పేరండి? సుష్మిత. సుష్మిత. ఎక్కడి నుంచి వచ్చారు? జీడిమెట్ల. సో మీకు పరిచయాలు ఉన్నాయా? లేదండి. లేదు, అయితే పర్వాలేదు అమ్మాయి. ఓకే, నాకు హ్యాపీ. సో ఎవరవుతారు మరి కిచెన్ క్వీన్? చేస్తాక మీరే చెప్పాలి. అదే. అవునా? సో మీకు కాన్ఫిడెన్స్ లేదా నేనే అవుతాను అని? ఉంది. వాళ్ళ అవతల వాళ్ళది కూడా చూడాలి కదా. అలా మీరు ఎలా అనుకుంటున్నారండి? నేనే కిచెన్ క్వీన్ అవుతాను. సూపర్. ఆ కాన్ఫిడెన్స్ అవసరం అండి నిజంగా. ఎందుకంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరము. సో తర్వాత గెలవడం, ఓడడాలు అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ కాన్ఫిడెన్స్. సో ఏమంటే చేస్తారు? చిల్లీ ప్రాన్స్. చిల్లీ ప్రాన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చిల్లీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కోడిగుడ్డు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్. సో ముందుగా
ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుంటే మనం మ్యారినేట్ చేసుకున్నది డీప్ ఫ్రై చేయొచ్చు. ఆయిల్ అయితే పోసేసుకున్నాము, సో ఆయిల్ ఆన్ చేస్తాను, వేడెక్కుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ రొయ్యలు. తీసుకొని రొయ్యలు తీసుకొని కొంచెం కార్న్ఫ్లవర్, ఓకే, మొక్కజొన్న పిండి, ఇంకా ఒక ఎగ్, కోడిగుడ్డు, నెక్స్ట్ కొంచెం సోయా సాస్, కొంచెం కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ధనియా పౌడర్ కొంచెం, అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలు కానీ పడతాయి. మీరు హౌస్ వైఫా? లేదండి, జాబ్ చేస్తుంటా. జాబ్ చేస్తున్నా. ఏం చేస్తున్నారు? టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తాను. అంటే పొద్దున్నే వెళ్ళిపోతారా? మార్నింగ్ వెళ్ళిపోతాను. మార్నింగ్ మరి వంట మార్నింగ్ చేసి వెళ్ళిపోతాను. అంటే ఎన్నింటికి లెగుస్తారు? ఎన్నింటి ఈ వంటలు? షిఫ్ట్స్ ఉంటాయి కదా, షిఫ్ట్స్ బట్టి ఇంకా టైమింగ్స్ అంటూ కాన్స్టెంట్గా ఉండవు, ఎప్పుడంటే అప్పుడు షిఫ్ట్స్ బట్టి. సో పిల్లలు? ఒక బాబు మమ్మీ దగ్గర ఉంటాడు. మమ్మీ దగ్గర అంటే మీ మమ్మీ దూరంగా? లేదు, దగ్గరలో ఉంటారు. అంటే కంప్లీట్ అమ్మ దగ్గరే ఉంటారు, లేకపోతే మీరు పనికి వెళ్తున్నప్పుడు అమ్మ దగ్గర వదిలేసి వెళ్తారా? కంప్లీట్గా అక్కడే ఉంటాడు. అవునా? మరి మిస్ అవ్వడా? అవుతాడు. వెళ్తాము సాటర్డే సండే అలా వెళ్ళి. సాటర్డే సండే మీరు వెళ్ళి కలిసి వస్తారా? అబ్బాయి ఎంత బాగా చెప్పారండి. ఓకే. ఎంత ఏజ్? 3 years. 3 years బాబా? అమ్మా, ఓకే. వాడు ఇంకా అలవాటు అయిపోయాడు. అదేలేండి. బట్ ఈ ఏజ్లో వాళ్ళు చేసే అల్లర్లు అవన్నీ చాలా బాగుంటాయి. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత ఏదైనా టాస్ చేసేది ఉందా? జస్ట్ తర్వాత టాస్ చేయాలి. ఇవి వేగిపోయాక అయితే ఈ ప్యాన్ ఆన్ చేసి గ్రేవీ వేడికితూ ఉంటుంది. ఇది మనం ఈ గ్రేవీ వచ్చి ఇంత పల్చగా కాకుండా ఇంకొంచెం తిక్కుగా కలుపుకున్నట్టయితే మనకి ఇంకా ముక్కలకి పడతాయేమో కదా గ్రేవీ. కొంచెం టైం తీసుకుంటే ముక్కలకి పడుతుంది. అంటే నాంతే బాగుంటుంది అంట. నాంతే. సో నాంతే పీల్చేసుకుంటుంది అంటారా రొయ్యలకి? లేదా పీల్చుకుంటుంది. అంటే రొయ్యల్లోని నీరు ఉంటుంది కదా, దానివల్ల ఇంకా తడి చేరుతుంది కానీ గట్టి పడుతుంది కదా? పడదు. మనం ఇది ఫ్రై టైప్లో ఉంటుంది అనమాట. సో పర్లేదు ఎలా ఉన్న కన్సిస్టెన్సీ. ఓకే. సో ఎక్కువ కోటింగ్ అవసరం లేదండి? అవసరం లేదు. సరే, ఓకే. షిఫ్ట్ చేసేనా? షిఫ్ట్ చేసి ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి కొద్ది. ఇందులో వెల్లుల్లి కూడా ఉందా అండి? అల్లం మాత్రమే. వెల్లుల్లి సన్నగా సన్నగా తరిగిన వెల్లుల్లి బాగా కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు, ఉల్లికాడలు, తర్వాత చిల్లీస్, పచ్చిమిర్చి. ఇవి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం ఉంటే బాగుంటుంది. బాగా వేగితే బాగుంటుంది. తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుందాం. కొద్దిగా గ్రీన్ చిల్లీ,
కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు ఉల్లిపాయలు కొన్ని ఇది ఇంకా వేగారా సార్? కాస్త వేగితే ఓకే అయితే మరి ఇదిగోండి. మరి మీరు కూడా మాతో పాటు కిచెన్ క్వీన్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, ఎంతవరకు వచ్చినట్టు? ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకుందాము నీళ్ళు వేసి చిక్కదనం కలుపుకుంటారా? కోసం. వాటర్ వేయాలి కాస్త. కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ కొంచెం కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఇందాక కొంచెం వేసాం దాంట్లో. అవి వేసేస్తే కలిపేసుకోవచ్చు. సరిపోతే కదా వేగిని చూసుకోండి. సరిపోతుంది. కలిపేసేసుకున్నాం కొద్దిగా కొత్తిమీరతో. మీకు వెరైటీ వెరైటీ వంటలు ట్రై చేయడం ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి, చేస్తుంటాం. కొత్తిమీర అంతేనా? ఒక 1 minute కుక్ అవుతే సార్ ఒక లిడ్ క్లోజ్ చేయండి. ఓకే, సో లిడ్ క్లోజ్ చేయాలి. సర్వింగ్ ప్లేట్ ఇటు పెట్టేసుకుందామా మనం? చూద్దాం. కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటాం. కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకుంటాం. చిల్లీ ప్రాన్స్ రెడీ. థ్యాంక్ యూ. చిల్లీ ప్రాన్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చిల్లీ ప్రాన్స్ తయారీ విధానం: ఒక బౌల్లో రొయ్యలు, మైదా, కోడిగుడ్డు, సోయా సాస్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన ఉల్లికాడలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన రొయ్యలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ ప్రాన్స్ రెడీ. చిల్లీ ప్రాన్స్. రావు గారు చిల్లీతో తింటారా సరే? చిల్లీ ప్రాన్స్ అంటే చూస్తారా? నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మన జడ్జ్మెంట్. ఓకే, సో మీకు ఎలా ఉంది? బాగుంది. బాగుందండి. బాగుందా? ఓకే, అయితే ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అధిక బరువు తగ్గించుకోవడానికి చాలామంది నానా తంటాలు పడుతూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, తిండి మానేస్తూ ఉంటారు, రకరకాల వ్యాయామాలు ట్రై చేస్తూ ఉంటారు. ఈ చిట్కా కూడా ప్రయత్నించండి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున
ఒక హాఫ్ స్పూన్ పసుపు పాలలో కానీ నీళ్ళలో కానీ వేసుకుని తీసుకోవడము, లేకపోతే ఉండలాగా చేసుకుని తీసుకోవడము, ఏదో ఒక రూపంలో హాఫ్ స్పూన్ పసుపు కనుక పరగడుపుని తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు అనేది అదుపులో ఉంటుంది. సో ప్రశాంతి గారు మరి ఏ వంట చేస్తారు? కీమా సమోసా చేస్తున్నాను. కీమా సమోసా. ఎస్, చేసేద్దాం మరి కీమా సమోసా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కీమా సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, సమోసా షీట్స్ 6, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మైదా 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. నూనె వేద్దామండి, సరిపోతుంది. నూనె బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసేయండి. అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా పసుపు వేయాలి. కొద్దిగా కారం వేయాలి, టేస్ట్ తగినట్టు. కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి. ఇలా ఆయిల్ ఆన్ చేసి ఉంచినా మెల్లగా ఆన్ చేసేసేయండి, కాయిపోతుందని. తర్వాత కొద్దిగా గరం మసాలా, కీమా వేసుకొని. ఇది ఉడికించిన కీమానా? ఉడికి పసుపు ఉప్పు వేసిన ఉడికించి పెట్టుకున్న కీమా. కొద్దిగా నూనె వేద్దాము, డ్రై అయిపోతుంది. కొద్దిగా నీళ్ళు వేద్దాం. కొద్దిగా చాలు నీళ్ళు ఏం లేకుండా పూర్తిగా డ్రై అయిపోవాలి. సమోసాలో కొంచెం స్టఫ్ ఉంది, స్టఫింగ్ కోసమనండి. అది కొద్దిసేపు ఒక 5 సెకండ్స్ మూత పెట్టి మంట తగ్గించి మూత పెడదామండి. మంట తగ్గించే ఉంది. మూత పెట్టేద్దాం, కొద్దిసేపు ఒక 5 సెకండ్స్ పెట్టేద్దామండి. నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. మీరేం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనర్, బొటిక్ రన్ చేస్తున్నాను ఇంట్లోనే. ఓ, బిజీగా ఉంటుంది అయితే కొద్దిగా. నౌడేస్ బొటిక్ మామూలుగా లేదులేండి, క్రేజ్ బాగుంది. చూద్దామా? ఆఫ్ చేసేసాను. ఇంకంతేనా? అయిపోయింది. ఇవి సమోసా షీట్స్ అండి, రెడీమేడ్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ముందుగా ఇది ఫోల్డ్ చేసుకున్నాం సమోసా షేప్లో, కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇది ఫిల్లింగ్ చేసుకోవాలి. దీంట్లో అయిన తర్వాత ఈ పేస్ట్ కొంచెం అప్లై చేసి ప్యాక్ చేసుకోవడం. పేస్ట్ వచ్చి దేంతో ఉన్నట్టు పిండి చెప్పండి మీరు. ఇది మైదా పిండి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పేస్ట్ చేసామండి. దాన్ని ప్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది సమోసాను. సో ఇలా ప్యాక్ చేసుకొని పెట్టేసుకోవాలి. నూనె కాగంగానే ఇవి వేసి వేయించేసుకోవాలండి. వేయించేసుకుందాం. ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి.
సో ఇప్పుడు మీరు స్టఫ్ ముందు పెట్టేసేసి ఆ తర్వాత రోల్ చేశారు. అవునండి. తప్పకుండా ఫస్ట్ సమోసా చేసినప్పుడు రెండు విధాలుగా కూడా ఫస్ట్ చేసుకోవచ్చు. కోన్ లా చేసుకొని ఆ తర్వాత స్టఫ్ వేసి ప్యాక్ చేసుకున్నారు. అలా కూడా చేసుకోవాలి. అవునండి. మనకి అయిపోయిందండి. ఒక్కొక్కటి వేద్దాం. సో వేగిపోతే సమోసా రెడీ. రెడీ. ఓకే, అయితే మరి కాసేపు వేగనిద్దాం. ఓకే, బ్రౌన్ షేడ్లోకి అయిపోయి తీసేద్దామా? ఇంకా రెడీ అయిపోయాయండి, తీసేద్దాం. కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటే తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టిన సర్వింగ్ పేపర్లో పెట్టి నూనె అంతా పీల్చుకునేస్తుంది. తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి చట్నీలు, సాసులు, టమాటో సాస్ వాడు తినొచ్చండి. ఓకే. అంతే అండి, కీమా సమోసా రెడీ. థ్యాంక్ యూ. కీమా సమోసా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా సమోసా తయారీ విధానం. ముందుగా కీమాలో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన కీమా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. సమోసా షీట్స్ మధ్యలో కీమా మిశ్రమం ఉంచి అంచులకి మైదా పేస్ట్ రాసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా సమోసా రెడీ. కీమా సమోసా. ఆస్వాదిస్తున్నారా? సో 2 డిష్లు అంత పెద్ద క్రియేట్ కాలేదు. దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ తక్కువ, క్రిస్పీగా ఉంది, ఇది ఉన్నది. అలాగే చిల్లీ ప్రాన్ అంటే ఆ పంచ్ ఉండాలి, కారం ఉండాలి, ఆ టేస్ట్ ఉండాలి. అంటే కమ్మగా ఉన్నది, ఇంకా కొంచెం చిల్లీస్ కూడా కొంచెం వేయాలన్నమాట. కానీ రెండిట్లో చూస్తే చూడ్డానికి బాగుంది, లోపల పంచ్ లేదు. అది చూడ్డానికి బాగాలేదు, కానీ కొంచెం కమ్మగా ఉండాలి, ఇంకా కొంచెం పంచ్ ఉండాలి, కారం ఉంటే ఆ పచ్చిమిరపకాయలు ఘాటు ఉండాలన్నమాట. సో రెండిట్లో చూస్తే చిల్లీ ప్రాన్స్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సో ఇవాల్టి కిచెన్ క్వీన్ మీరే. థ్యాంక్ యూ. అది మాటలు కాదు చేతల్లో అన్నారు, చేసి చూపించారు అలాగా. సో ఆడపడుచుకి మీకు కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా మాతో పాటు కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం వండుకునేటప్పుడు గిన్నె అంచులకు కనుక వెన్న రాసుకున్నట్లయితే పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు సీజనల్ స్పెషల్ సో సీజనల్ స్పెషల్లో ఏం వంట చేస్తారు? చింతకాయ చికెన్. మళ్ళీ అది పుల్ల కూడా పుల్లగా, అదే అనుకుంటున్నాను, పుల్ల పుల్లగా. అబ్బా, కానీ బాగుంటుంది, కానీ ప్రాసెస్ మాత్రం ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా కదండి. చింతకాయలు మన షోలో ప్రాసెస్ అని చాలా ఈజీగా ఉంటాయి. సో సీజన్ తగ్గట్టుగా చింతకాయ చికెన్. చికెన్ చింతకాయ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చింతకాయ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, వేడిగా సో ఫస్ట్ నూనె,
జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, దీనికి మీరు బోన్లెస్ తీసుకున్నారా లేక మీ ఇష్టం. బోన్లెస్, ఇది బోన్లెస్ అనమాట. అదైనా వేసుకోవచ్చు. ఓకే. కొంచెం పసుపు, మామూలుగా చికెన్లోనే ఆ బోన్ ఉంటే ఎక్కువసేపు అదే ఉడికించాలి కదా, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా. అదే కొంచెం కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం నీళ్ళు పోస్తారా. ఇది చింతకాయ పులుసు అనమాట. ఇది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో చింతకాయల్ని మీరు ఎలా ఉడికించుకొని దాని తర్వాత మన చింతపండు పులుసు ఎలా చేస్తాం అలాగే ఉడికించిన తర్వాత దాన్ని పిండేస్తే గుజ్జు ఏదైతే వస్తుందో తీసుకోవాలి. మీరు కొంచెం ఇంటిస్తే నేను అల్లుకుంటూ పోతాను చెప్పుకోవాలి. చికెన్ మీరు ఇప్పుడు బోన్లెస్ తీసుకున్నారు. అవును. నీళ్ళు వేయాలండి? లేదు, అవసరం లేదా? సో కొంతసేపు మగ్గాలి. మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం మరొక చిక్క. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఇడ్లీ కోసం పిండి రుబ్బుకునేటప్పుడు బియ్యము మినపప్పుతో పాటు కొద్దిగా అన్నం కూడా నానబెట్టుకుని అది కూడా వేసి పిండి గ్రైండ్ చేసుకుని దాంతో కనుక ఇడ్లీలు పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. చిట్కా చూసాం కదా రావు గారు. నూనె తేలింది, అయితే అయిపోయినట్టే. సో చింతకాయ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. చింతకాయ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చింతకాయ చికెన్ తయారీ విధానం. ముందుగా చింతకాయలు ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత చింతకాయ గుజ్జు, చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ చికెన్ రెడీ. చింతకాయ చికెన్ ఇది కూడా మీకే సీజనల్గా. నిజంగా ఆ సీజన్లో ఉండే ఫుడ్స్ బాగుంటాయండి. టేస్ట్ ఖచ్చితంగా తినేయాలి కదా. అంతే కదా. బా గోంగూర కంటే ఇది ఇంకా పుల్లగా అస్సలు చాలా బాగుంది.
ఇది అన్నంకి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రేవీ తిన్నారు కదా, పులుపు ఎక్కువ ఉన్నది, అన్నంలో వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అన్నము అంటే నేను అనుకుంటున్న అన్నము జీరా రైస్ అలాంటివి తింటున్నప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి, పుల్ల పుల్లగా కారం కానీ. సో చాలా మంది ఇష్టపడుతుంటారు అలాగా. సో అలా కూడా ట్రై చేయండి, జీరా రైస్ ప్లైన్ అన్నంతో కానివ్వండి. చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా మంది ఇష్టపడుతుంటారు ఆ సీజన్లో వచ్చి వదలకుండా తినాలని. ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయల్ని ఒక 10-15 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత కట్ చేసుకున్నట్లయితే కళ్ళ వెంట నీరు కారడం అనే సమస్య ఉండదు. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోంగూర చేపలు. సో ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్, ఎందుకంటే జనరల్గా మనము మటన్ తీసుకుంటే ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుందని భయపడుతూ ఉంటాము. అదే కనుక మనం ఫిష్ని రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లీన్ మీట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మనం కనుక ఈ ఫిష్ని డీప్ ఫ్రై చేయకుండా రెగ్యులర్గా మనము పులుసు కూరల్లో ఎలా వేసుకుంటామో అలా కనుక వేసుకుంటే ఒక వెరీ గుడ్ కాంబినేషన్ అవుతుంది. ఒక పక్కన టైప్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, లెస్ ఫ్యాట్ వస్తుంది, అలాగే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ మనకి గోంగూర నుంచి ఫైబర్ వస్తుంది, ప్లస్ కావాల్సినంత బీటా క్యారటిన్ కూడా వస్తుంది. అందులో ఉన్న ఒక స్పెషల్ పులుపు మూలాన మన స్టమక్ని కూడా క్లీన్గా ఉంచే గ్రేట్ ప్రాపర్టీ అనేది గోంగూరకు ఉంటుంది. కొంతమందికి ఆఫ్కోర్స్ గోంగూర పడదు, గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మటుకు అవాయిడ్ చేసి మిగతా వాళ్ళు కనుక ఈ రెసిపీని ఇంక్లూడ్ చేయగలిగితే, అడాప్ట్ చేయగలిగితే కనుక వాళ్ళ డైట్లో ఒక హెల్దీ రెసిపీని, ఒక హై ఫైబర్ నాన్ వెజిటేరియన్ రెసిపీని అడాప్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చిల్లీ ప్రాన్స్. మనం ఇందులో మేజర్ ఇంగ్రీడియంట్ అయితే ప్రాన్సే ఉన్నాయి. ప్రాన్స్ మనకి హెల్దీ కేటగిరీలోకి వస్తాయా రావా అంటే మనం పార్షియలీ హెల్దీ కేటగిరీలోకి దీన్ని పెట్టచ్చు. ఒక సీ ఫుడ్ అయినప్పటికీ ఇందులో కొంచెం కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మరీ రెగ్యులర్గా మన డైట్లో యూస్ చేయకపోయినా కూడా అప్పుడప్పుడు మన డైట్లో యూస్ చేస్తే దీనిలో ప్రోటీన్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ మనకి డెఫినెట్గా లభిస్తాయి. బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మసిల్ని కానీ, మన నర్వ్ని కానీ, మన బ్రెయిన్ని హెల్దీగా ఉంచడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన న్యూట్రియన్స్. అలాగే ప్రోటీన్ మన మసిల్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఒక 100 గ్రాములు మనం కనుక రొయ్యలు తీసుకుంటే మనకు అందులో ఒక గుడ్ క్వాంటిటీ అంటే 20 గ్రామ్స్ ప్రోటీన్ వరకు ఈజీగా లభిస్తుంది. ఈ రెసిపీని కొంచెం మైదా, ఎగ్ అవి కూడా యాడ్ చేశారు, దాంట్లో డీప్ ఫ్రై చేశారు కాబట్టి అడిషనల్ ఫ్యాట్ అనేది మనకి డెఫినెట్గా లభిస్తుంది. రొయ్యల్ని కనుక ఒక కర్రీ ఫామ్లో చేసుకుంటే అప్పుడప్పుడు మనం ఇలా చిల్లీ ప్రాన్స్ లాగా ఒక పార్టీ ఐటమ్ లాగా చేసుకుంటే మటుకు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మనం బెనిఫిట్ అనేది బ్యాలెన్స్ చేసి తీసుకోగలుగుతాం. ఇప్పుడు మనం చూసిన వెరీ పాపులర్ హైదరాబాదీ రెసిపీ కీమా సమోసా. అఫ్కోర్స్ ఇదొక టేస్టీ రెసిపీ. హెల్దీయా కాదా అని చూస్తే దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే మటుకు ఓన్లీ కీమాని మనం కేటగరైజ్ చేస్తే అందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ లార్జ్ క్వాంటిటీస్లో తింటే దానిలో ఫ్యాట్ కూడా అడిషనల్గా వస్తుంది కాబట్టి మనం ప్రిపేర్ చేసేటప్పుడు దానిలో ఉన్న ఫ్యాట్ ఎంతవరకు తీసేయగలిగితే అంత సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మనకి తక్కువ వస్తుంది. ఈ రెసిపీలో మైదా బేస్డ్ సమోసా షీట్స్ ఆఫ్కోర్స్ యాడ్ చేశారు. ఈ రెసిపీని డీప్ ఫ్రై చేస్తున్నాము, ప్లస్ ఆ ఫిల్లింగ్ ఏదైతే ఉందో నాన్ వెజిటేరియన్ ఫిల్లింగ్. సో అందుకనే మామూలు సమోసాస్కి కంపేర్ చేస్తే క్యాలరీ డెన్సిటీ అనేది ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీలో ఉంటుంది. సో ఒకేజనల్గా తీసుకోవాల్సిన రెసిపీ ఫెస్టివల్స్, పార్టీస్లో తీసుకొని మనం కనుక స్మాల్ క్వాంటిటీస్లో కనుక దీన్ని కన్జ్యూమ్ చేస్తే టేస్ట్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ హెల్త్కి హానికరంగా లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చింతకాయ చికెన్. ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం రొటీన్గా ఫెమిలియర్గా ఉన్న రెసిపీ కాకుండా కొత్త రకంగా తయారు చేశారు. ఇందులో మనం ఫ్రెష్ చింతకాయ గుజ్జుని యూజ్ చేస్తున్నారు. అలాగే చికెన్ మేజర్ ఇంగ్రీడియంట్. చికెన్లో మనకి కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది, మనందరికీ తెలిసిందే. అది చింతకాయలో ఏమొస్తుంది, ఈ రెసిపీకి అది ఎలా న్యూట్రిషనల్లీ హెల్దీగా అవుతుంది, ఎన్హాన్స్ ఎలా చేస్తుంది అంటే చింతకాయలో మనకి చింతపండు కంటే విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఫ్రెష్ ప్రొడ్యూస్ కాబట్టి అందులో ఉన్న
ఉసిరికాయలతో కంపేర్ చేస్తే దానికి ఉసిరికాయల తర్వాత నెక్స్ట్ హై కంటెంట్ ఉండేది చింతకాయలో ఉంటుంది. సో వెజిటేరియన్ రెసిపీస్లో మనకి విటమిన్ సి అనేది లభించడం మామూలే, కానీ నాన్ వెజిటేరియన్ రెసిపీలో మనం విటమిన్ సి కనుక యాడ్ చేయాలనుకున్నా లేకపోతే దాన్ని ఎన్హాన్స్ అనుకున్నప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. సో ఇది ఒక సింపుల్ రెసిపీ, హెల్దీ రెసిపీ. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజనల్లీ చింతకాయలు అవైలబుల్ ఉన్నప్పుడు మనం డైట్లో ట్రై చేసుకోవాల్సిన రెసిపీ. తెలుగు రుచిని ఈటీవీ విన్లో కూడా చూడొచ్చు. మరి ఇవాళే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ విన్. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.